ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ ప్రసన్నాని. ఈరోజు మా హోమ్ టూర్ చూపిద్దామని చెప్పి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. కానీ ఈరోజు చూపిద్దామని చెప్పి ఏమనుకోవద్దు, ఎలాంటి వస్తువులు అక్కడే పెట్టుకొని హోమ్ టూర్ చేస్తుంది అని. నేను అన్నీ నీట్గా సర్దేసుకొని హోమ్ టూర్ చేస్తాను. హోమ్ టూర్ కాదు, మనం ఎలా ఉన్నామో అలాగే చూపిస్తేనే జెన్యూన్గా ఉంటుందని చెప్పి నేను ఇలాగే చూపిస్తున్నాను. నేను రొటీన్గా ఇలా చేస్తాను, గిన్నెలు అక్కడ పెడతాను, పక్క పక్కన వస్తువులు అలా చేస్తాను, అంటే టవల్ అలా ఎండేస్తాను, అలా చేస్తాను. ఈరోజు నేను ఎలా ఉన్నానో మీకు అలాగే చూపిద్దాం అనుకుంటున్నాను. మాకు మెట్లు పక్కన వచ్చే లోపల వాష్రూమ్ వస్తుంది బయట నుంచి. పక్కన ఇప్పుడు నేను డోర్ ఓపెన్ చేస్తున్నాను. చూడండి మీకు ఎలా ఉందో మీరే చెప్పాలి. ఓపెన్ చేసేస్తున్నాను. ఎలా చేసి ఇల్లు ఎలా పెట్టుకున్నాను కూడా మీరు నాకు కామెంట్ చేసి చెప్పాలి. చెప్తారు అని అనుకుంటున్నాను, బట్ చూద్దాం చెప్తారో లేదో అనేది. ఇప్పుడు చూసారు కదా, ఇదే మా ఇల్లు ఎలా ఉంది. ఇది మా బావ వాళ్ళు మాకు గిఫ్ట్ ఇచ్చారు సోఫా అనేది మేము ఇళ్ళల్లోకి వెళ్ళేటప్పుడు. ఇది మాత్రం నేనే కొన్నానండి. ఇది వాటర్కి నేను అలా ఫిట్ చేసుకున్నాను. ఫ్రిడ్జ్ వచ్చే లోపల చూడండి ఎలా ఉంటాయి. నేనేం పెట్టను, మా డైసీకి చికెన్ మాత్రం అలా పెడతాను. డైసీకి 2 డేస్కి ఒకసారి చికెన్ అనేది పెడతామన్నమాట. అందుకోసం దానికి డీప్ ఫ్రిడ్జ్లోనే చికెన్ అనేది ఎప్పుడు ఉంటుంది. చిన్న చిన్న బాక్సులు ఏంటి అని అనుకుంటున్నారా? చిన్న చిన్న బాక్సులు అంటే కర్రీస్, కార్డ్ నేను అప్పుడప్పుడు చేసి మా డైసీకి పెడతానమాట. బయట నుంచి తెప్పించి పెట్టను, ఇంట్లోనే చేస్తాను. ఇప్పుడు నేను కిచెన్ చూపిస్తున్నాను. ఇది మా కిచెన్. ఎంతమందికి నచ్చింది మా కిచెన్ కామెంట్ చేయండి. ఎందుకంటే నేను మీకోసం నీట్గా పెట్టలేదు. ఎప్పుడు కిచెన్ అనేది మాకు ఇలాగే ఉంటుంది, చంద్రేంద్రగా అలా ఏం ఉండదు, నీట్గానే ఉంటుంది. కానీ ఒకటి అండి, కబోర్డ్స్ అవి నీట్గా చేపించినప్పుడు తెలిసిన వాళ్ళకైతే ఇవ్వద్దండి, బయట వాళ్ళకే ఇవ్వండి. ఎందుకంటే నేను మోసపోయాను. చెత్తగా చేశాడండి నాకు చేసిన వాడైతే, నిజంగానే చెత్త ఫెలో అనుకోవాలి వాడిని. నేను ఎన్ని మాట్లాడుతూ ఉంటే మా డైసీ చూడండి ఎలా చూస్తుందో. నాతో మాట్లాడటం లేదు, అమ్మ సెలవు పెట్టుకొని యూట్యూబ్లో మాట్లాడుకుంటుంది అని అనుకుంటుంది. లేదులే డైసీ, నిన్ను కూడా చూపిస్తానని చెప్పి ఒక లుక్ డైసీకి కూడా వేశాను, చూశారు కదా. ఇప్పుడు నేను మెయిన్ మీకు చూపించేది ఏంటంటే పూజ గది. నాకు చాలా అంటే చాలా ఇష్టం పూజ గది. నేను అలాగే చేసుకుంటాను. ఒక సోమవారం శుక్రవారం అయితే కంపల్సరిగా ఇలా నేను డెకరేషన్ చేసుకొని ముగ్గులు అలా చేసుకొని వేసుకుంటాను. ఎందుకంటే పూజ గదిలో ముగ్గులు అవి వేయలేము కాబట్టి అలా చేసుకుంటాను నేను. మా పూజ గది కూడా ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి. నేను కరెక్ట్గా పెట్టుకున్నానా లేదంటే ఏదైనా లోపం ఉందా అనేది పెట్టుకోండి. చూడండి, ఇవన్నీ టెడ్డీస్ అన్నీ కూడా మా పాప బర్త్డేకి అలా నేను తీసుకొచ్చాను. ఆ కృష్ణుడు మాత్రం నేను ఇష్టపడి కొనుక్కున్నాను. ఈ కృష్ణుడిని అయితే ఇక్కడ టెడ్డీస్, ఇక్కడ హాల్ బొమ్మ అంటే మనకి ఫ్రేమ్స్ అవి ఉన్నాయి కదా, అది టీవీ పెట్టుకోవడానికి ఇంత చిన్నది కిచెన్ పక్కనే నేను టీవీ పెట్టుకోవడానికి అంత హాల్ లాగా తయారు చేసుకున్నాను దాన్ని. మనకి ప్లేస్ ఎక్కువ లేదు కాబట్టి ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అయ్యాం. ఇప్పుడైతే మా బెడ్రూమ్ ఇది. మా బెడ్రూమ్లో ఏంటంటే చిన్న బెడ్రూమే అండి, మరి పెద్ద బెడ్రూమ్ 2 బెడ్రూమ్స్ అలా ఏం లేదు. మాది చాలా చిన్న ఇల్లు, కానీ మేము చాలా మంచిగా ఉంటాము చిన్న ఇల్లు ఉన్నా కానీ. మా బెడ్రూమ్ ఎందుకు చూపిస్తాను అంటే, నేను ఎలా పెట్టుకున్నానో జస్ట్ హోమ్ టూర్ అంటే మొత్తం రావాలి కాబట్టి చూపించాను. ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ అనేది కూడా నేను డ్రెస్సింగ్ టేబుల్ పెట్టలేదు, నా గోడకే ఫిట్ చేసుకున్నాను. ఎందుకంటే అది కొంచెం అడ్డం అని చెప్పి అలా ఫిట్ చేసుకున్నాను. ఈ ఇల్లు ఎలా ఉందో మీరు కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.